అంటే నువ్వు నార్మల్గా హ్యాపీ అన్నదానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మనకి వచ్చే సక్సెస్, ఒకటి రెండోది మనం చెయ్యాలనుకుంటున్న క్యారెక్టర్లో లేకపోతే మనకు నచ్చిన క్యారెక్టర్లో చేయడం ద్వారా ఇంకొకటి. ఈ రెండిట్లో ఏది నువ్వు సక్సెస్ బాగా వస్తుందనా? రెండు సార్, రెండు. మోస్ట్లీ ఏంటంటే నేను ఫస్ట్ కెరియర్ బిగినింగ్ నుంచి కూడా నేను డిఫరెంట్ రోల్స్లో చేయాలి అనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ చాలా సంవత్సరాల వరకు నేను అది చేయలేకపోయాను. ఎందుకో తెలియదు. అది ప్రతి కారణాలు ఏమీ లేవా? కారణాలు లేవు సార్. మేబీ అప్పుడు ఫుల్ గడ్డంతో ఉండేది, హైట్ ఉన్న పర్సనాలిటీ ఉంది. సో మేబీ నన్ను చూసి ఈ క్యారెక్టర్ ఇద్దాం, ఆ విలన్ అదే. సో అలా ఎక్కువ సంవత్సరాలు నడిచింది అలాగా. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఇంకా నేను ఏదో ఒకటి మార్చాలి, లేకపోతే నాకు నేను డిఫరెంట్గా చూపించుకోకపోతే డైరెక్టర్స్ కూడా చూడరు కదా, వాళ్ళకి నేను కనబడితే కదా కొత్తగా కనబడేది అని చెప్పి ధైర్యం చేసి గడ్డం తీస్తాను సార్. నాకు తెలుసు గడ్డం తీస్తే అట్లీస్ట్ ఒక 5-6 months ఖాళీగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే శత్రు గడ్డం ఉంది, ఆ లుక్లో ఫిక్స్ అయిపోయి శత్రు అని ఒక గుర్తింపు క్యారెక్టర్స్ రాసుకుని ఉంటారు సార్ అప్పటి వరకు. సో ధైర్యం చేశాను, నాకు తెలుసు ఇంకా ఏదో ఒకటి అవుతుంది చూద్దాంలే అని చెప్పేసి గడ్డం తీసి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళిపోయా. మొత్తం బాడీ అది కంప్లీట్గా, ఇంతకు ముందు వేరేలా ఉండేవాడిని, కొంచెం బలంగా అట్లా ఉండేవాడిని. యా, సో కంప్లీట్గా చేంజ్ అయిపోదాం, అప్పుడు చూద్దాం మన లక్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, బట్ ఐ హ్యావ్ టు చేంజ్ అని చెప్పి ఇంకా ధైర్యం చేశా. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ అండి. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ మై బియర్డ్. సో గడ్డం లేకపోవడం నీకు ప్లస్ అయింది. యా, దాంతోపాటు సక్సెస్ ఉందండి, అలాగని డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, చాలామంది యాక్టర్స్ నాకు చెప్తున్నారు, నువ్వు గడ్డం తీసాక డిఫరెంట్ రోల్స్ పడుతున్నాయి నీకు, యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ యూ అంటే అప్పుడు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తున్నారు. ఓకే, ఇంకెప్పుడు ప్రస్తుతం నియర్ ఫ్యూచర్లో అయితే గడ్డం పెంచొద్దు, ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మనం మీసాలు ఏముంది చేసుకోవచ్చు. సినిమా వాళ్ళకి మీసాలు గడ్డలు చాలా తొందరగా వచ్చేస్తాయి. మురళీ శర్మ గారు ఎక్కువ చెప్తుంటారు ఈ విషయం. ఆయనతో రీసెంట్గా ఖుషి చేశాను కదండి, సో ఆయనే చెప్తుంటారు, చూసావా నీకు గడ్డం లేకపోవడం వల్ల ఇలాంటి క్యారెక్టర్లు పడుతున్నాయి. అసలు గడ్డం ఎందుకు పెంచుకున్నావు నువ్వు? తెలియదు సార్. ఫస్ట్లో నేను గడ్డం లేకుండానే చేశాను. ఓకే, మేబీ నా పర్సనాలిటీకి గడ్డం ఉంటేనే మంచి రోల్స్ వస్తాయి అని చెప్పి అప్పుడు ఫుల్ పెరుగుంది సార్. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక అతను ఫోటోషూట్ చేద్దాం భలే ఉన్నాం అన్నారు. తనే తీసుకెళ్ళి, పాపం నాకేం తెలియదు అసలు, తీసుకెళ్ళి ఫొటోస్ తీసాడు. తనకి ఇష్టం ఫోటోగ్రఫీ అంటే. ఆ ఫొటోస్ నేను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టా ఆ గడ్డంతో. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మెనీ ఆఫర్స్. ఓహ్, ఇలా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఓకే బాగుంది, ఇలా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్, తర్వాత చూద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి అలా. అసలు ఆ అవేర్నెస్ కూడా ఉండదు అప్పుడు, గడ్డం అడ్డన్నది ఏముంటుంది అసలు. నాకు ఇండస్ట్రీకి వచ్చే ముందు నా హైట్ ప్లస్ అవుతుందని కూడా నాకు తెలియదు. ఓకే, కొన్నాళ్ళ వరకు నా హైట్ నాకు ఫెచ్చింగ్ ఇండస్ట్రీలో అని కూడా నాకు తెలియదు. నేను యాక్టింగ్ చేయగలుగుతున్నా, చేద్దాము, వెళ్ళి హీరో అవుదామా, విలన్ అవుదామా, ఇవన్నీ అసలు మనసులో ఏం లేదు, ఒక యాక్టర్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలా జరుగుతూ వచ్చేసింది నాకు నా చేతిలో. గడ్డం అన్నది నీకు ఒక చాలా పెద్ద, అంటే బిఫోర్ గడ్డం, ఆఫ్టర్ గడ్డం అన్నట్టు డెఫినెట్గా సార్ నీ కెరీర్. బిఫోర్ బియర్డ్, ఆఫ్టర్ బియర్డ్, అది డెఫినెట్గా ఉందండి. కానీ చాలా చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది. ఎందుకంటే ఆర్టిస్ట్ లైఫ్లో ఏ పాయింట్ ప్లే చేస్తుందో, కొంతమందికి బాగా జుత్తులుంటే వాళ్ళు అట్రాక్టివ్గా కనిపిస్తారు, కొంతమంది గడ్డలుంటే బాగా అట్రాక్టివ్ కనిపిస్తారు. ఏదో రకరకాల ఆస్పెక్ట్స్ ఆర్టిస్ట్ లైఫ్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పడానికి నువ్వే ప్రత్యక్ష నిదర్శనం. ట్రూ సార్. నీకు అసలు కెరీర్ ప్రారంభం అన్నది ఎట్లాగా అసలు? నేను ఫస్ట్ ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ నేను ఒరిస్సా సార్ నాది. అదే ఒరిస్సా అబ్బాయివి అసలు తెలుగులోనే ఎట్లాగానే. సో అది ఎట్లా జరిగింది అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఉండేది, నేను యాక్చువల్లీ డాక్టర్ని అయిపోదాం అని ఇంట్లో కూడా అందరూ అదే అనుకున్నారు. ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే, స్కూల్లో కాలేజీల్లో నేను డ్రామా షోస్ ఇవన్నీ చేయడం మొదలుపెట్టా, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో అప్పుడు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక సినిమాల్లో ట్రై చేసి ఎవరు పక్కన సినిమాకి వెళ్ళిపోవచ్చు కదా ఇలా ఉంటుంది కాబట్టి. సో తెలుగు మనం మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంట్లో మీరు తెలుగు మాట్లాడుతున్నారు, ప్రాపర్ రాజమండ్రి స్లాంగ్. ఓకే, సో వెళ్ళిపోదాం, హైదరాబాద్ వెళ్ళిపోయి ట్రై చేద్దాం అని చెప్పి ఇంట్లో ఏం చెప్పలేదండి. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో చేస్తా అని చెప్పా.
ఎందుకురా గ్రాడ్యుయేషన్ చేయడానికి అందరం ఏదైనా స్పెషల్ కోర్స్ ఉంటే వెళ్ళొచ్చు కానీ అని మా నాన్న అనేవారు. లేదండి నాన్న వెళ్ళాలి, నేను తప్పదు అక్కడ చేయాలి అని చెప్పి వచ్చేసా. అప్పట్లో అలాగా మంత్లీ ఒక 3000 అట్లా పంపించేవారు నాకు ఖర్చులకి. గ్రాడ్యుయేషన్లో నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయానండి కాలేజ్లో మైక్రోబయాలజీ. అక్కడ నుంచి నాకు ట్రై చేసేవాడిని కానీ ఏ కాంటాక్ట్స్లో అసలు ఏమీ లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లు ఎక్కడుంటాయి, ఎవరిని కలవాలి, ఇవన్నీ. ఏ ఇయర్ ఇది? 2008 అండి. ఓకే. సో ఒక మేడం ఉండేవారు, బాగా సపోర్ట్ చేసేవారు, కానీ నాకు కాంటాక్ట్స్ ఉండేవి కాదు. గ్రాడ్యుయేషన్ అలా ఫినిష్ అయిపోయిందండి. తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాయి, ఇంట్లో చెప్పేశారు ఇది నా పరిస్థితి అని. మా నాన్న అన్నారు అప్పుడు, ఇంకా నేను చదివించలేదని మాత్రం నన్ను అనొద్దు, నువ్వు తర్వాత నన్ను అనొద్దు, నీ ఇష్టం చేసుకో, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ మాట చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి వచ్చేసారు. నీకు రిస్క్ అనిపించలేదు అప్పుడు? చదువు మానేసి ఇక్కడ తెలియని ప్రపంచం అనిపించింది సార్. అసలు ఏ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, మనుషులు సరే తెలియదు. బట్ ఆ లోపల ఎందుకో నాకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ సార్, అదే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తుంది. ఓకే. తెలియని కాన్ఫిడెన్స్, ఆ ధైర్యంతో అలాగే ట్రై చేసుకుంటూ వచ్చా. అంటే దీనికి పార్ట్ నేను గ్రాడ్యుయేషన్లో ఒక పని చేశాను సార్. ఒక సబ్జెక్ట్ కావాలని ఫెయిల్ అయిపోయా. ఓ, చాలా వీరోచితంగా పోరాడేవైతే. అంటే 2 పడవల మీద ప్రయాణం వద్దు, ఏదో ఒకటి జరుగుతుంది, నేను ఒక దాంట్లోనే వెళ్తా, అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి అనే కాన్ఫిడెన్స్తో వచ్చా. ఇక్కడ ఏదన్నా కొంచెం ప్రాబ్లం రాగానే మళ్ళీ అటు అది ఉంది కదా, జాబ్ జాయిన్ అయిపోదాం కదా అని ఏదన్నా ఆలోచన వస్తుందేమో అని చెప్పి లీన్ బ్యాక్ అవ్వడానికి ఏదో ఒకటి ఉండకూడదని ఆ సబ్జెక్ట్ కావాలని ఫీల్ అయ్యా. ఓకే. ఆ తర్వాత ఇంక కంప్లీట్గా దుంకేసాయి. నువ్వు కొత్త క్లూ ఇచ్చావు సినిమాల్లో నటించడానికి ట్రై చేసే వాళ్ళకి, ఓ సబ్జెక్ట్ వదిలేండి మీరు. ఏమో సార్, అది నా దాంట్లో ఇదయ్యింది. బట్ ఐ డోంట్ నో, అందరి కేసులో అట్లా అవ్వకపోవచ్చు, మళ్ళీ నన్ను రాంగ్గా తీసుకుంటారు. ఆ తెలుసో తెలియకో అలా చేసేసాను. బట్ ఇప్పుడు బాగున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, అది ప్రూవ్ అయింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి నేను అలా చిన్న చిన్నగా ఒక యాక్టర్కి పరిచయం ఏంటండి, తను ఆఫీసులో తిరిగేవాడు, అతనితో పాటు నేను వెళ్ళేవాడిని. ప్రతిరోజు పేపర్ చూడటం, కొత్త సినిమా ఓపెన్ అయిందంట, ఇద్దరు ఆఫీస్ అక్కడ ఫోటోలు ఇవ్వడం. ఇలా ఫస్ట్ నాకు జోష్ సినిమాతో ఆడిషన్స్కి వెళ్ళానండి. నేను సెలెక్ట్ అయ్యి వర్క్షాప్ ఇప్పించారు ఒక 2 months దిల్రాజ్ గారు. సో అది నాకు చాలా ప్లస్ అయింది సార్. ఎందుకంటే అసలు సినిమా కెమెరా ఏంటి, ఎలా చేస్తారు, ఇవన్నీ అసలు ఏం తెలియవు, గుడ్డిగా ఇంట్రెస్ట్ అంతే. అది నాకు ఎందుకు జరిగిందో తెలియదు కానీ సార్, ఆ 2 months అయితే నాకు బాగా ఫెచ్చింగ్ అయింది, బాగా నేర్చుకున్నా. బట్ నా హైట్ ఎక్కువ ఉండడం సంథింగ్ ఆ సినిమాలో నేను చేయలేదు. కొంతమందిని సెలెక్ట్ చేశారు, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు షూట్కి. ఓకే. సో నన్ను సెలెక్ట్ చేయలేదు, ఐ వాజ్ రిజెక్టెడ్ అనమాట. ఓకే. సో అక్కడ నుంచి నేను ఇంకా వేరే సినిమాలు 2 months వర్క్షాప్ చేసాక. బట్ నేను ఫీల్ అవ్వలేదు సార్, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. నేర్చుకుని వేరే సినిమాల్లో మనం ఉపయోగించుకోవచ్చు కదా దాన్ని. అలా ఫస్ట్ నాకు లీడర్ సినిమాలో ఆఫర్ వచ్చిందండి, శేఖర్ కమ్ముల గారు. చిన్న క్యారెక్టర్, హీరోయిన్ పక్కన కో జర్నలిస్ట్. సో అలా దాంట్లో ఒక 4-5 డైలాగులు ఇచ్చారు. అండ్ శేఖర్ సార్ వాజ్ సో ఇంప్రెస్డ్, భలే ఉంది ఆ టైమింగ్, ఇది రవితేజ గారి లాగా ఎనర్జీ ఉంది, అది ఇది అని పంప్ చేశారు. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, అలా వస్తూ ఉంటే ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి మనకి ఇంకా కదా, అంటే నీ ట్రయల్స్ మీద నీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకొంచెం కష్టపడి తిరుగుదాం, ఇంకో 4 ఆఫీసులకి ఎక్కువ వెళ్దాం. సో అలా పరిచయాలు పెంచుకోవాలని చెప్పి ఇంకా అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళని ఇలా పట్టుకుని తిరిగేవాడిని. వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైం అలా ట్రై చేస్తూ ఉండగా ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, మరో ప్రపంచం అని. దాని తర్వాత అలియాస్ జానకి అని ఒక సినిమాలో మేజర్ రోల్ సార్, దయానంద్ రెడ్డి గారు ఆయనే ఫస్ట్ ఇచ్చేసింది. అది చాలా మంచి పేరు వచ్చింది నాకు. సినిమా ఆడలేదు, నాకు మాత్రం మంచి పేరు వచ్చింది, బాగా చేశాడు అబ్బాయి అని చెప్పి. అది చూసి బోయపాటి గారు లెజెండ్లో ఇచ్చారు ఫస్ట్. ఓకే. లెజెండ్లో నా కెరియర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఒక పెద్ద సినిమాలో ఒక మంచి రోల్, పైగా పెద్ద మైల్‌స్టోన్ హిట్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అక్కడ 14 Reels ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు నన్ను చూసి సెట్లో పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి శ్రీను వైట్ల గారు రిఫర్ చేశారు ఆగడికి. అందులో సోను సూడ్ బ్రదర్గా చేశారు. అది చాలా పెద్ద రోల్, బట్ సినిమా ఆడకపోవడం వల్ల, లేకపోతే అక్కడే కెరియర్ గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఐ వాజ్ బ్లాంక్, నాకేం తెలియలేదు ఏం చేయాలో. ఇంకా
గ్యాప్ వచ్చేసింది. ఎవరు పిలవలేదు సార్ నన్ను. ఇంకా సడన్గా ఒకరోజు ఎక్కడో చిన్న బర్త్డే పార్టీకి వెళ్తే హను గారు నన్ను చూశారు. చూసి మంచి క్యారెక్టర్ ఇస్తా ఆ అబ్బాయికి అని చెప్పి ఎవరికి చెప్పారంట. అంటారు, అలాగా చూద్దాంలే అనుకున్నా. 1 వీక్లో కాల్ వచ్చింది. అనురాగుపూడి ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే తన మాట తనే వెళ్ళి. సో అలా కృష్ణగాడి వీర ప్రేమ గాథలో ఆ క్యారెక్టర్. యాక్చువల్లీ దానికి ముందే నన్ను ప్రొడ్యూసర్స్ పిలిచి కృష్ణగాడి వీర ప్రేమలో చిన్న క్యారెక్టర్ చెప్పారు. నేను ఎవరినైతే కృష్ణగాడిలో చంపుతానో ఆ క్యారెక్టర్. ఓకే సార్ ఓకే నేను చేస్తాను ఫిక్స్ అయిపోయాం. కానీ ఆయన నన్ను చూసి మళ్ళీ ఆ క్యారెక్టర్కి షిఫ్ట్ చేద్దాం అని చెప్పి చేశారు. సో దట్ వాజ్ మై ఫస్ట్ బ్రేక్ అనమాట. కృష్ణగాడి చాలా పెద్ద క్యారెక్టర్. ఇప్పటికీ నేను ఎక్కడైనా కనబడితే జనాలు చెప్తూ ఉంటారు దాని గురించి. అవును, నువ్వు ఎన్ని చేసినా అది మాత్రం అలాంటివి రావు కదా సార్ అన్ని ప్రతిసారి. ఇప్పుడు ఆర్టిస్టులు కేవలం ఏదో శివుడి ఆజ్ఞ లేని చేయమైనా కుట్టదంటారే, మీ విషయంలో మరీ కరెక్ట్ అది. ఏదో అక్కడ బ్లెస్సింగ్, డివైన్ బ్లెస్సింగ్ ఉంటే అలా జరిగింది. మంచి వేషాలు రమ్మంటే కష్టం. సో అక్కడి నుంచి అలా కెరియర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఖుషీలో డిఫరెంట్గా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శత్రు, నిజంగా చెప్తున్నాము. నువ్వు అసలు ఆ సాంప్రదాయబద్ధంగా చేదస్తావు ఆ మాటలు. చాలా విచిత్రంగా జరిగింది సార్. నువ్వు కూడా చాలా ఓన్ చేసుకుని చేసావు. ఆ క్యారెక్టర్ ఏదో పొడి పొడిగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అంటారు, అలా కాకుండా నువ్వు నిజంగా అలాంటి ఫ్యామిలీలో పుట్టేవేమో అనిపించినట్టుంది. చాలా మంది సార్ సినిమా రిలీజ్ అయ్యాక అంటే ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది కదా సార్. ఇలా ఎన్నాళ్ళ వరకు క్యారెక్టర్ బాగుంది అనేవాళ్ళు, చాలా బాగా చేసేవాడిన్నారు. ఇప్పుడు కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాంటి క్యారెక్టర్ల కోసం వెయిట్ చేశాను. అది చెప్పంగానే నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే, ఓకే నన్ను నమ్మి ఇలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారు, ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ అని చెప్పి చాలా చాలా పెట్టేశాను సార్, ప్రాణం పెట్టేశాను ఆ క్యారెక్టర్ మీద. కనిపించింది నీ ప్రాణాలు ఎక్కువ కనిపించాయి. లొకేషన్లో నేను ఉన్నప్పుడు అది ఆ క్యారెక్టర్ అది తప్ప పక్కన ఇంకేది పట్టించుకునేవాడిని కాదు. నాకు అంత ఇదిగా చేయాలనిపించింది. కానీ చాలా శివ నిర్మాణ హస్ టు బి అప్రిషియేటెడ్. నేను చాలా గొప్పగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. చాలా అండి. నేను ఎప్పుడు చెప్పేవాడిని లొకేషన్లో, నన్ను పెట్టుకుని ఈ క్యారెక్టర్ చేపిస్తున్నారు, మీకు గట్స్ మెచ్చుకోవాలి ఫస్ట్. నిజమే కదా, అలా అందరూ చేయలేరు కదా సార్, చేయలేరు ఇది చేయలేరు. సో ఎప్పటికీ ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. ఒక టైంలో కైకాల సత్యనారాయణ గారు బాగా విలన్గా, అంటే రేపులు, యుద్ధాలు, ఇలాంటి గొడవలు వేషాలు చేస్తున్న టైంలో ఎన్టీ రామారావు ఆయనకు మొట్టమొదటిసారి ఉమ్మడి కుటుంబం సినిమాలో ఒక సెంటిమెంటల్ రోల్ ఆఫర్ చేశారు. అక్కడి నుంచి సత్యనారాయణ గారి కెరీర్ టర్న్ అయిపోయింది. అంటే సెంటిమెంట్ క్యారెక్టర్లు కూడా చేయగలడు సత్యనారాయణ గారు అని. అట్లాగా నీకు ఇప్పుడు ఏంటంటే ఇది అదేదో ఆ సెటప్ అంతా కూడా కే విశ్వనాథ్ గారి సినిమా సెటప్లా ఉంటుంది. సంప్రదాయాలు, గొడవ ఇదంతా. దాంట్లో నువ్వు ఎంత బాగా టైలర్ మేడ్లా సెట్ అయ్యావు. మేమందరం మీడియా అందరం షాక్ అయ్యాం అసలు యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్లు చూసి. ఇదేంటి అంటే కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి, ఈ పర్సనాలిటీ ఈ క్యారెక్టర్ అవసరమా అన్నట్టు. బట్ వాట్ ఐ ఫెల్ మ్యాక్సిమం నంబర్ వాట్ దే ఫెల్ట్ ఇస్ వావ్. నో ఒక మెచ్యూర్డ్ ట్రెడిషనలిస్ట్ ఎట్లా ఉంటాడన్న దానికి నీ హైట్ బాగా ప్లస్ అయింది. అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, నువ్వు అడాప్ట్ చేసుకున్న బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా. శివగారు చెప్పేవాడు, భలే మార్చావు నువ్వు. శివ నిర్మాణ నీకు ఆయన చెప్పాడా లేకపోతే నీ ఓన్ ఇంప్రూవైజేషన్ అదంతా? బాడీ లాంగ్వేజ్ నేను పెట్టేసుకున్నాను సార్, బట్ ఆయన చాలా వరకు కూడా నన్ను కట్ చేసేవాడు. కొంచెం ఎక్కడైనా ఓవర్ అయిపోయినా, యాజ్ అ డైరెక్టర్గా లో అయితే హై చేయడం, హై అయితే లో చేయడం, దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళడం, హీ డిడ్ ఇట్ సార్. అది 100% ఆయనకి వెళ్తుంది. ఓకే, అడాప్టేషన్ మాత్రం నేను చేసుకున్నా, ఇలా చేస్తున్నాను, నా బాడీ లాంగ్వేజ్ ఇలాగ అయిపోయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ ఎక్కడైనా డైలాగ్స్లో కొంచెం ఎక్కువ బ్రాహ్మణికం, అది మరి స్లాంగ్ ఎక్కువ వచ్చేసినప్పుడు అది కంట్రోల్ చేసేవారు. అంతొద్దు, మనకి రెగ్యులర్ అయిపోద్ది మళ్ళీ అది. సో న్యాచురల్గా వెళ్దాం దాన్ని అని చెప్పి ఆయన కంట్రోల్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు ఆ బ్రాహ్మణికం అన్న దాన్ని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నావు నువ్వు? నీకేమైనా మీ ఫ్రెండ్స్ గట్టా? లేదు సార్, నేను ఎక్కడ చూడలేదు. ఏమో సార్ తెలియదు. అది నాకు కాస్ట్యూమ్ వేసేసి ఆ బొట్టు పెట్టేసి ఆ జుట్టు అలా దువ్వేయంగానే అది వచ్చేసేది. ఎలా వచ్చేదో నాకు తెలియదు. నేను ఎవరిని చూడలేదు, ఎందుకంటే మళ్ళీ చూస్తే వాళ్ళలా చేసేస్తామేమో, మళ్ళీ మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బాగుండదు అట్లా అని చెప్పి. నీదే శత్రువే కనిపించాడు అలా, అట్లా గ్యారెంటీగా. అసలు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అసలు నీ ఒరిజినల్ పేరు శత్రు కాదు సార్, శివరామకృష్ణ సంథింగ్. రామకృష్ణ. అసలు ఈ శత్రు గొడవ ఏంటి?
అప్పట్లో కెరియర్ బిగినింగ్ నుండి నేను చేంజ్ చేశాను సార్. రామకృష్ణ అనగానే ఆర్కే, నార్మల్ షార్ట్ ఫామ్ ఆర్కే కదా. ఆర్కే అని ఎవరైనా డైరెక్టర్ మైక్లో అరవగానే సార్ అని ఓ 10 మంది ఎత్తేవాళ్ళు చేతులుగా. ఓకే. ఏదో బాగాలేదు మనం ఏదో అంటే మనకి ఇండస్ట్రీలో రామకృష్ణులు, శ్రీనివాసరావులు, వెంకటేశ్వరరావులు, వీళ్ళు ఎక్కువ, ప్రసాద్లు, చాలా మంది, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కామన్ నేమ్స్, కామన్ నేమ్స్. సో ఏదైనా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక ఫ్రెండ్ డైరెక్టర్ జీవన్ రెడ్డి అని, ఆయన మేము డిస్కస్ చేసుకుంటున్నా పేరు మార్చాలనుకుంటున్నా అని చెప్పి, ఆయన ఏదేదో చెప్తున్నాడు, నచ్చట్లేదు, శత్రువు అన్నాడు. దిస్ ఇస్ మై నేమ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయా. కష్టపడ్డా చాలా మందితో అది అనిపించుకోవడానికి. ఫస్ట్లో చాలా నెగిటివ్గా కూడా అన్నారు, శత్రువు ఏంది అంత గలీజ్గా, అది బాగాలేదు పేరు, ఎనిమి కదా దాని మీనింగ్. లేదు నాకు అట్లా అనిపించట్లేదు, స్ట్రైకింగ్గా ఉండాలి నా పేరు ఎప్పుడైనా పలికేటప్పుడు ఎవరైనా. ఒక్కసారి వినగానే గుర్తుండిపోద్ది వాళ్ళకి, ఇంకా నా పర్సనాలిటీకి అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని నా ఫీలింగ్ అని చెప్పి అందరిని మేనేజ్ చేసి అందరు ఫోన్లలో కూడా మార్చేసామండి. వెంకటేష్ బాబు యాక్ట్ చేసిన శత్రువు సినిమా కూడా మొట్టమొదటి టైటిల్ దానికి ఉడుకునెత్తురు. కానీ హీరోకి శత్రువు అని ఉండడం చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనుకుని ఆ డెసిషన్ మేకింగ్లో నేను కూడా ఉన్నప్పుడు శత్రువు అయితే బాగుంటుందని, కొత్తగా ఉంటుందని. అదే నీకు కూడా వర్తించింది ఇప్పుడు. లేకపోతే శత్రువు అన్న దాంట్లో ఉండే ఒక నావెల్టీ రామకృష్ణలో ఉండదండి. నువ్వు ఆర్కే అని పిలుచుకున్నా, ఆర్కే బీచ్ అని నేను పిలిచినా కరెక్ట్, 100%